రోజులు ఒకెత్తైతే వీకెండ్ మరొకెత్తనే చెప్పాలి. ఈ కిందులో భాగంగా వీకెండ్ వచ్చిన నాగార్జున హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కు ఒక్కొక్కరికి దుల్లగొట్టు దూపం వేశాడనే చెప్పాలి. ఇక అసలు విషయానికి వచ్చేస్తే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని పలకరించి ఆ తర్వాత కళ్యాణ్ దగ్గరికి వచ్చి ఆగారు. కళ్యాణ్, ఏదేమైనా సరే నువ్వు కెప్టెన్ గా బాగా చేసావు అని అనుకుంటున్నావంటే నేను బాగానే చేశాను సార్, కానీ నేను చేసినప్పుడే వైల్డ్ కార్డ్స్ కంటెస్టెంట్స్ హౌస్ లోకి రావడం, ఆ తర్వాత క్లమ్జీ అవ్వడం, వాళ్ళతో గొడవలు పెట్టుకోవడం, ఇదంతా కూడా కొంచెం డిస్టర్బ్ గా ఉన్నప్పటికీ నేనైతే బాగానే కూల్ గా మేనేజ్ చేశాను అని అనుకుంటున్నాను సార్ అంటే, ఇక హౌస్ లోని కెప్టెన్ గా తను బాగా చేశాడని ఎంతమంది అనుకుంటున్నారు, వాళ్ళు హ్యాండ్ రేస్ చేయండి అంటే ఓల్డ్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎత్తారు. అయితే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ గా ముగ్గురు, మాధురి, ఆయిషా, చిట్టి పికెల్, రమ్య, వీళ్ళు ముగ్గురు తప్ప మిగిలిన వాళ్ళు కూడా చేతులు ఎత్తడంతో మొత్తానికి అయితే నీ కెప్టెన్సీ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి నచ్చింది, కంగ్రాచులేషన్స్ అంటూ హోస్ట్ నాగార్జున గారు మెచ్చుకున్నారు పవన్ కళ్యాణ్ ని. అయితే పవన్ కళ్యాణ్, నేను నీతో ఒక విషయం సీక్రెట్ గా మాట్లాడాలనుకుంటున్నానంటూ కన్వెక్షన్ రూమ్ కి వచ్చి అంటూ పవన్ కళ్యాణ్ ని కన్వెక్షన్ రూమ్ కి పిలిచారు. అయితే పవన్ కళ్యాణ్ కి ఏదైతే దువ్వాడ, మాధురి, చిట్టి పికెల్, రమ్య పవన్ కళ్యాణ్ కి ఆడోలు పిచ్చి చాలానే, ఆడోలతోనే ఎక్కువ తిరుగుతూ ఉంటాడు అన్న వీడియో పవన్ కళ్యాణ్ కి వేసి చూపించడంతో వెంటనే పవన్ కళ్యాణ్ కి ఒక్కసారిగా ఫీజులు ఎగిరిపోయాయనే చెప్పాలి. దీంతో చూసావు కదా, మరి బయటకు వచ్చేసి మాట్లాడుకుందామంటూ హోస్ట్ నాగార్జున గారు కన్వెక్షన్ రూమ్ నుంచి బయటకు తీసుకొచ్చిన తర్వాత మరి ఇక పవన్ కళ్యాణ్, నిజంగా నీకు అమ్మాయిల పిచ్చి ఉన్నదో లేదో అనేది ఒక్కసారి మనం ఆడియన్స్ ని అడుగు తెలుసుకుందామంటే, ఆడియన్స్ 50% అమ్మాయిలతో ఎక్కువగా ఉంటాడని, అమ్మాయిల పిచ్చి ఉంది అంటూ 50% పోల్ అయితే ఇవ్వడంతో వెంటనే నాగార్జున కలగజేసుకొని, చూసావు కదా మరి హౌస్ లోనే కాదు బయట కూడా అనుకుంటున్నారు, కాబట్టి నువ్వు ఈ రోజు నుంచి కొంచెం అమ్మాయిలకి దూరంగా ఉండి నీ గేమ్ మీద నువ్వు ఫోకస్ పెడితే బాగుంటుంది అంటే డెఫినెట్లీ సార్ అంటూ చెప్పుకొచ్చాడు పవన్ కళ్యాణ్. ఇక ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే, వీకెండ్ వచ్చిన నాగార్జున గారు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ చేసిన తప్పొప్పులను చెప్తాడో అప్పుడు సరిదిద్దుకొని మళ్ళీ తన గేమ్ ని ప్లే చేస్తాడనే చెప్పాలి. లాస్ట్ ఎలిమినేషన్ రౌండ్ తర్వాత పవన్ కళ్యాణ్ గేమ్ ఎలా తిరిగిందో చెప్పనవసరం లేదు. మరి అలాగే ఈసారి ఇంత పెద్ద వీడియో ప్లే చేసి చూపించారు కాబట్టి తప్పకుండా మొత్తానికి పవన్ కళ్యాణ్ కి మంచిదే జరుగుతుందని చెప్పాలి. అంతేకాకుండా చివర్లో పవన్ కళ్యాణ్ ఒక మాట మాట్లాడచ్చేసారంటే, మాట్లాడు అంటే, సార్ నేను ఈ రోజుతో అందరికీ క్లారిటీ చెయ్యాలనుకుంటున్నాను. తనుజ చాలా మంచి అమ్మాయి సార్. నాకు ప్రియా వెళ్ళిపోయిన తర్వాత, శ్రీజ వెళ్ళిపోయిన తర్వాత నాకు బ్యాక్ బోన్ గా ఉండి నన్ను తీర్చిదిద్దింది కేవలం తనుజనే సార్. అలాంటిది తనుజకి నాకు ఏదో ఉందని చెప్పి ఇలా మాట్లాడటం నాకు నచ్చలేదు. కాబట్టి మేమిద్దరం జస్ట్ ఫ్రెండ్సే సార్, ఇదే క్లారిటీ ఇద్దామనుకుంటున్నాను అంటే ఈలోగా తనుజ లేచి థ్యాంక్ యూ సో మచ్ పవన్ కళ్యాణ్ అంటూ చెప్పుకొచ్చింది. దీంతో వెంటనే నాగార్జున, నువ్వు ఇదే విషయం ఎప్పుడో చెప్పుంటే బాగుండేది. ఎనీవే, నీ తప్పును నువ్వు తెలుసుకున్నావు కాబట్టి గుడ్ లక్ పవన్ కళ్యాణ్, నెక్స్ట్ వీక్ నీ గేమ్ అదిరిపోవాలంటూ ఆల్ ద బెస్ట్ చెప్పి కూర్చోబెట్టారు వీకెండ్ వచ్చిన నాగార్జున. మరి మొత్తానికి వీకెండ్ వచ్చిన నాగార్జున చిట్టి పికెల్, రమ్య, మాధురి వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న వీడియో వేసి క్లాస్ పీకి ఆ తర్వాత నువ్వు గేమ్ మార్చుకో అంటూ మళ్ళీ పవన్ కళ్యాణ్ తనూజ విషయంలో సారీ చెప్పి, తనూజ నేను జస్ట్ ఫ్రెండ్స్, ఆ అమ్మాయి నా గేమ్ని తీర్చిదిద్దింది అన్న దానిపై మీరేమంటారనేది కమెంట్ చేయండి. అలాగే నాగార్జున గారు ఈ సీజన్ హోస్టింగ్ చించేస్తున్నారు అనే దానిపై కూడా మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.